హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వెళ్ళి మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి లిటిల్ క్వశ్చన్ నెంబర్ 150 అనమాట. ఇవాల్యుయేట్ రివర్స్ పాలిష్ నోటేషన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే బేసిక్గా మనకి ఇదంతా నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే, డైరెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. టోకెన్స్ అన్న అరే ఇస్తున్నాడు, అందులో మనకి వాల్యూస్ అండ్ అలాగే అర్థమెటిక్ ఉన్నాయి కదా, ప్లస్లో ఇంటూలు ఉంటాయి కదా, సో ఇచ్చారనమాట. అయితే మనం ఏం చేయాలి, ఇదిగో ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ఇలా మనం ఇవాల్యుయేట్ చేయాలి. ఓకే, ఇలా ఇవాల్యుయేట్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి. ఫస్ట్ 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. సో ఈ రెండింటికి మధ్యలో అంటే లైక్ నెక్స్ట్ టైం వచ్చింది ప్లస్ వచ్చింది, ఈ రెండింటికి మధ్యలో ప్లస్ ఆపరేషన్ చేయాలి, ఇంకో 2 + 1. ఓకే, ఈ 3 అయిపోయిన తర్వాత ఆన్సర్ ఏమవుతుంది 3 అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకో వాల్యూ వచ్చింది. సో 3, ఇప్పుడున్న వాల్యూస్ అంటే ఇటు సైడ్ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. దీనికి మళ్ళీ ఏం చేయాలి, ఇంటూ పెర్ఫామ్ చేయాలి. ఇక్కడ 3 అయిపోయిన తర్వాత ఇంటూ 3 చేశాడు, అవుట్పుట్ ఏమొచ్చింది 9. సో ఇలా మనం ఏంటి ఈ క్వశ్చన్కి అయితే సొల్యూషన్ రాయాలన్నమాట. ఓకే, దీనికి మనకి 3 రకాల అప్రోచ్ అయితే ఉన్నాయి. అరే, మ్యాథ్, స్టాక్ అన్నాడు. సో ఇదంతా ఒకే లాజిక్లో కవర్ అయిపోతాయి అన్నాడు. 3 టాపిక్స్ కూడా అన్నీ ఒకే దాంట్లో కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ అయితే రాద్దాం మనం. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ చాలా ఈజీ అనమాట. మనం ఏదన్నా తీసుకొచ్చాం, మనం స్టాక్ అని పెట్టుకున్నా పర్లేదు, లేకపోతే నార్మల్గా అరే పెట్టుకోవట్లేదు. నేనైతే ఆన్సర్ని పెట్టుకుంటున్నాను. ఆన్సర్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది, కంగారు పట్టుకోండి. ఇటు మనకి ఎలా ఇచ్చాడు లిస్ట్ అన్నది, టోకెన్స్ అని నేమ్ తెచ్చాడు. సింపుల్గా ఫర్ టోకెన్ అండ్ టోకెన్స్. ఓకే, రాసిన తర్వాత లోపలికి వచ్చి ఇఫ్ టోకెన్ నాట్ ఇన్ అంటే నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే జస్ట్ ఈ ప్లస్ మైనస్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై ఇవి కాకపోతే ఆన్సర్కి వాల్యూస్ యాడ్ చేయమంటున్నాను. ఓకే, సో ఎందుకు అలా చేస్తున్నానో కూడా చెప్తా చూడు. ఒకవేళ ఇచ్చిన ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 2 వచ్చింది అంటే ఇది ఇంటూ కాదు, ప్లస్ కాదు, మైనస్ కాదు, డివిజన్ కూడా కాదు. అప్పుడు ఏం చేయాలి, ఆన్సర్కి యాడ్ చేద్దాం అనుకున్నా. తర్వాత 1 వచ్చింది. సో ఇది కూడా టోకెన్స్ అంటే లైక్ మల్టిప్లికేషన్ మ్యాథ్ కాదు కాబట్టి, నెంబర్ కాబట్టి దీన్ని కూడా నేను ఆన్సర్కి యాడ్ చేస్తా. తర్వాత వచ్చింది ప్లస్ వచ్చింది అంటే ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎల్స్లోకి వెళ్ళి ఈ 2 ఎలిమెంట్స్ ఆల్రెడీ మనం యాడ్ చేసుకున్నాం కదా. ఓకే, ఇది స్టాక్ అనుకో పోనీ ఫర్ కాసేపు. ఈ 2 ఎలిమెంట్స్ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం. ఈ 2 పాప్ చేద్దాం. పాప్ చేసేసి ఈ ఆపరేషన్ అయితే ఉందో అది మనం పర్ఫామ్ చేసి మళ్ళీ ఈ ఆన్సర్ని దీంట్లోనే పెడదాం. ఇక్కడ వచ్చిన ఈ ప్లస్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మన దానికి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లూప్ కంటిన్యూ వస్తుంది. తర్వాత 3 వచ్చింది, 3 యాడ్ చేసుకుంటాం. తర్వాత ఏమొచ్చింది, ఇంటూ వచ్చింది. ఆల్రెడీ 3 ఉంది కాబట్టి ఇంకొక 3 ఇక్కడ యాడ్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఇది ఎవాల్యుయేట్ చేసిన తర్వాత 3 వచ్చింది, తర్వాత ఇంకొక 3 ఉంది. సో ఈ రెండింటికి ఏం పర్ఫామ్ చేయాలి, మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలి. సింపుల్ ఏం చేస్తాం, ఆ 2 వాల్యూస్ పాప్ చేసుకుంటాం, మల్టిప్లై చేస్తాం, మళ్ళీ ఆన్సర్కి పెట్టేద్దాం. రిటర్న్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, ఇది ఉంది కదా ఆన్సర్ అన్న ఎంటీ లిస్ట్ ఉంది కదా, ఇందులో 0th పొజిషన్లో ఉంటుంది అనమాట ఆన్సర్ అన్నది. ఓకే, సో ఐ హోప్ మీకు నా లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా ఏం చేద్దాం, ప్లస్ ఇక్కడ ఏమిచ్చాడు ఇది ఇచ్చిన ఆర్డర్లో పెట్టుకుందాం, ఎందుకన్నా మంచిది. ప్లస్ మైనస్ ఇంటూ అండ్ అలాగే డివిజన్. సో కానప్పుడు ఏం చేయాలి, ఆన్సర్ డాట్ అపెండ్ ఆఫ్. ఇక్కడ చూడు ఆడు ఇన్పుట్ ఎలా ఇస్తున్నాడు, స్ట్రింగ్లో ఇస్తున్నాడు. మనం డైరెక్ట్ ఏం చేద్దాం, ఇంట్ ఆఫ్ టోకెన్, అంతే. అర్థమైందా, డైరెక్ట్ మనం ఇంటిజర్ని కన్వర్ట్ చేస్తున్నాం, ఆన్సర్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎల్స్లో ఏం చేయాలన్నాను, ఒకవేళ మనకి ఒక టోకెన్ వస్తే అదంతా ఎల్స్లో మేనేజ్ చేయాలి. దానికంటే ముందు ఏం చేయాలి, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. ఓకే, ఇది ఏ, నెక్స్ట్ బి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆన్సర్లో లాస్ట్ ఏమో యాడ్ అవుతుంది, బి యాడ్ అవుతుంది. బి కన్నా ముందు ఏ ఉంటుంది అనమాట. సింపుల్గా ఏం చెప్తానంటే అదే ఆర్డర్లో తీసుకున్నా, బి ఈక్వల్ టు ఆన్సర్ డాట్ పాప్ ఆఫ్. ఇక్కడ పాప్ ఆఫ్ ఎందుకు రాశాను, బికాస్ పాప్ ఆఫ్ ఏం చేస్తుంది అంటే ఆ వాల్యూ ఆన్సర్ని తెచ్చుకొని బీలో పెడుతుంది, అలాగే ఆన్సర్లోంచి పూర్తిగా రిమూవ్ చేసేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, 2, 1 ఉంది ఆన్సర్లో. ఆన్సర్ పాప్ ఆఫ్ అంటే 1 ఎగిరిపోతుంది, ఆన్సర్లో ఓన్లీ 2 ఉంటుంది అనమాట. బిలోకి 1 వచ్చేస్తుంది. సేమ్ అలాగే మళ్ళీ ఏ ఈక్వల్ టు ఆన్సర్ డాట్ పాప్ ఆఫ్ అన్న. ఇప్పుడు ఏమవుతుంది, ఆన్సర్లో ఆల్రెడీ 2 ఉంది, ఆ 2 రిమూవ్ చేసేసి ఏలో పడేస్తుంది, ఆన్సర్ అన్న లిస్ట్ అనేది ఎంటీ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటి మీద మనకు వచ్చిన టోకెన్ ప్రకారం ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, ఇంటూ అయితే ఇంటూ, డివైడెడ్ బై అయితే డివైడెడ్ బై అది పెర్ఫామ్ చేసేసి మళ్ళీ ఆన్సర్కే యాడ్ చేయాలి. ఆ ఆన్సర్ అన్న ఎంటీ లిస్ట్ ఏదైతే ఉందో దానికే యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో సింపుల్గా ఏం చేద్దాం, ఇఫ్ టోకెన్ ఈక్వల్ టు ప్లస్, ఒకవేళ ప్లస్ అనుకో,
కొంచెం స్పేస్ ఏమైనా ఇక్కడ లేకపోతే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, ఒకవేళ వచ్చిన టోకెన్ ప్లస్ అనుకో, ఏం చేయాలి? ఆన్సర్ డాట్ అపెండ్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఎలిఫ్ టోకెన్ ఈక్వల్ టు మైనస్ అనుకో, సేమ్ ఆన్సర్ డాట్ అపెండ్ ఆఫ్ ఏ మైనస్ బి. ఎలిఫ్ టోకెన్ ఈక్వల్ టు ఇంటూ, ఒకవేళ ఇంటూ అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు? ఆన్సర్ డాట్ అపెండ్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఎల్స్ రాద్దామా లేదంటే డైరెక్ట్ ఇంకొక ఎలిఫ్ రాద్దామా? అయితే ఎల్స్ రాసేస్తాను. ఈ 4 కాకపోతే ఇంకేమవుతాయి? డివైడెడ్ బై అవుతుంది. సో దీనికి డివైడెడ్ బైకి మీరు కొంచెం ఆలోచించాలి. అదేంటి బ్రో అన్నీ బాగానే చేయవు కదా, దీనికి ఎందుకు ఆలోచించాం అంటే ఇక్కడ మనకి ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ కాదు, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు డైరెక్ట్ ఏం చేస్తాను చూడండి, ఆన్సర్ డాట్ అపెండ్ ఆఫ్ ఏ మోడ్ బి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చెప్పాను? ఆన్సర్ ఎక్కడ ఉంటుంది అన్నాను? ఇందులో 0th పొజిషన్లో ఉంటుంది అని చెప్పా. సో మనం ఏం చేయాలి? రిటర్న్ ఆన్సర్ ఆఫ్ 0. ఖచ్చితంగా ఇది రన్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ పార్ట్ వల్లే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో రన్ చేస్తున్నాను చూడండి. కొన్ని కేసులు అయిపోతాయి, అంటే లైక్ ఫస్ట్ కేసు అయిపోయింది ఎందుకంటే చాలా ఈజీ. సెకండ్ కేసు కూడా అయిపోయింది, ఇది కూడా ఈజీ. థర్డ్ కేసుకి వచ్చేసప్పటికి ఏమైంది? ఇక్కడ మనకు 22 రావాలి కానీ 12 వచ్చింది. బికాస్ ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పు అయిపోద్ది అనమాట, నెగిటివ్ ఉంది కదా. సో ఇక్కడ థర్డ్ది చూడండి, మీకు క్లియర్గా చెప్తా. థర్డ్ది కరెక్ట్గా చూడండి. ఇక్కడ మనకి 10 ఉంది, 6 ఉంది, 9 ఉంది, 3 ఉంది. అదేంటి బ్రో మనం 2 నాట్లకి రాసాం కదా, ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది నువ్వు ఎలా ఎవాల్యుయేట్ చేస్తావు? ఈ ప్రాసెస్ అసలు వర్క్ అవుతుందా అని మీరు అడగచ్చు. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 10 యాడ్ అవుతుంది, 6 యాడ్ అవుతుంది, 9 యాడ్ అవుతుంది, 3 యాడ్ అవుతుంది. ఈ 4 కూడా ఆన్సర్ ఉన్నదానికి యాడ్ అయిపోతాయి ఎంప్టీ లిస్ట్కి. యాడ్ అయిన తర్వాత ఏం చేసాం? ప్లస్ వచ్చింది. ప్లస్ రాగానే ఏం చేస్తాం? లాస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. 9, 3 ప్లస్ చేయాలి కాబట్టి 9 రిమూవ్ చేసాం, 3 రిమూవ్ చేసాం. సో ఇక్కడ ఏమైంది? ప్లస్ ఉంది, యాడ్ చేసాం. 9 + 3 ఎంత? 12. 12 పెట్టుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టాను? ఆన్సర్ దగ్గర పెట్టా. ఇప్పుడు ఆన్సర్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 10, 6, 12. ఓకే, 10, 6, 12 ఉన్నాయి. 12 ఉంటుంది, ఏం చేస్తున్నాం? -11 వచ్చింది. దీన్ని కూడా మనం ఏం చేసాం? యాడ్ చేసాం. 12 - 11 ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఇంటూ చేసేసి ఏమైంది? ఇక్కడ 132 అవుతుంది ఇంటూ చేస్తే. ఇదంతా ఓకే, బాగానే ఉంది. బట్ ఎర్రర్ ఎక్కడ వస్తుంది? బికాస్ 6 డివైడెడ్ బై -132 ఎంత అవ్వాలి? 0 కదా, ఎందుకంటే నెగిటివ్ వెళ్ళిపోతుంది కదా వాల్యూ. సో 0 అవ్వాలి. బట్ దాని ప్లేస్లో మనకు ఏదో ఒక వాల్యూ వస్తుంది ఇక్కడ, అంటే ర్యాండమ్గా ఒక వాల్యూ వస్తుంది ఇక్కడ. సో దాంతో ఇది మల్టిప్లై అయ్యి వాల్యూ మారిపోతుంది ఇక్కడ. ఓకేనా, దాంతో మల్టిప్లై అయ్యి మనకి వాల్యూ మారిపోతుంది, అవుట్పుట్ మారిపోతుంది మొత్తం అంతా. సో దాన్ని ఫిక్స్ చేయడానికి ఏం చేయాలంటే మనం ఒక చిన్న ఒక లైన్ రాయాలి. ఏంటంటే నేను ఇది ఏం చేద్దాం అనుకున్నా, ఒక వేరియబుల్ తీసుకుని అందులో పెట్టుకుందాం అనుకుంటున్నాను. క్యాలిక్యులేషన్ అని చెప్పి సింపుల్గా క్యాల్ అన్నాను. సో ఒక కండిషన్ రాస్తున్నా. ఒకటి ఇందులో ఇంకొక ఎర్ర కూడా ఉంది. ఆ ఎర్ర ఏంటనుకుంటున్నారు? మనం డైరెక్ట్ అంటే ఏ మోడ్ బి చేసినప్పుడు ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తాయి, అంటే పాయింట్ వాల్యూస్ వస్తాయి. అదొకటి. అండ్ అలాగే రెండోది ఏంటంటే బాగా నెగిటివ్ వెళ్ళిపోతాయి వాల్యూస్, అదొక ఎర్ర వస్తుంది. 2 రకాల ఎర్రస్ వస్తుంది. ఈ రెండిట్లో మనం ఇక్కడ మేనేజ్ చేయాలి. ఏం చేస్తాం? ఒకవేళ మనకి పాజిటివ్ వాల్యూ వచ్చింది ఆన్సర్ అవుట్పుట్, బట్ పాయింట్ వాల్యూస్ వచ్చినాయి ఇంకో, దాన్ని రిమూవ్ చేయాలి కదా. సింపుల్గా ఏ మోడ్ బి ఇంట్ ఆఫ్ ఏ మోడ్ బి. ఎప్పుడు? ఇఫ్ ఏ ఇంటూ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఏ ఇంటూ బి అన్నది చేసినప్పుడు ఆ వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉంటాయి, అంటే పాజిటివ్ నెంబర్ అయితే దాన్ని ఏం చేస్తున్నాం? ఇంట్ ఆఫ్ ఏ మోడ్ బి చేస్తున్నాం. అప్పుడు మనకు ఒక ర్యాండమ్ వాల్యూ వస్తుంది విత్ పాయింట్ వాల్యూస్ వస్తాయి. ఇంట్ ఆఫ్ అంటున్నాం కాబట్టి ఆ పాయింట్ వాల్యూ ఎగిరిపోతే డైరెక్ట్ ఆ నెంబర్ అయితే వచ్చేస్తుంది మనకి. లేదనుకో ఏం చేయాలి? ఎల్స్ మైనస్ ఆఫ్ ఏ డబుల్ మోడ్ బి, ఇది చెయ్యాలి. ఈ లైన్ చేస్తే చాలు మనకి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏ ఇంటూ బి చేసినప్పుడు ఆన్సర్ పాజిటివ్ వచ్చింది అనుకో, అంటే 0 కన్నా ఎక్కువ వచ్చింది అనుకో వాల్యూ, ఇంట్ ఆఫ్ ఏ మోడ్ బి చేస్తున్నాం. లేదంటే -ఏ డబుల్ మోడ్ బి. ఓకే, సో పైథాన్లో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం అంటే ఈ రెండాటికి అంటే ఏ బి ఉంది కదా, సో రెండాటికి పాజిటివ్ లేదంటే రెండాటికి నెగిటివ్ అన్నాడు మాత్రం ఈ ఏమంటారు దీన్ని రౌండ్ చేయడం అంటారు కదా, సో అది కరెక్ట్గా చేస్తుంది. సో ఏదన్నా ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అయింది అనుకో, సో
కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. -7 డబుల్ మోడ్ 3 చేయండి. సో అదే అవుట్పుట్ 3 వస్తుంది, కానీ మనకు రావాల్సింది 2 అనమాట. కరెక్ట్ ఆన్సర్ 2. ఓకే, సో ఆ ఇష్యూని అంటే లైక్ ఇక్కడ మనకి నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. సో ఆ ఇష్యూని సాల్వ్ చేసి మనకి అంటే లైక్ ఈ వాల్యూస్ ఏంటంటే రౌండ్ అవ్వాల్సింది 0కి దగ్గరగా రౌండ్ అవుతూ ఉండాలి. అక్కడ నెగిటివ్ వాల్యూస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, పెరిగిపోతుంటుంది. అంటే 2 కావాల్సింది 3కి అవుతుంది. అర్థమైందా? సో ఆ లాజిక్ని ఫిక్స్ చేయడానికి ఈ ఎల్స్ కండిషన్లో ఈ -A డబుల్ మోడ్ B చేసాం. ఎందుకంటే మ్యాక్సిమం కేసులు ఏంటంటే ఒకటి బీలో ఉన్న నెగిటివ్ ఉండొచ్చు, బీలో నెగిటివ్ ఉందనుకో ఏ నెగిటివ్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ ఏ నెగిటివ్ అనుకో, బి పాజిటివ్ అనుకో, -A అంటున్నాం కాబట్టి పాజిటివ్ అవుతుంది. సో రెండు పాజిటివ్ చేస్తున్నాం, మోడ్ చేస్తున్నాం, తర్వాత దానికి మైనస్ అప్లై చేస్తున్నాం. ఓకే, ఆబ్వియస్లీ మనకి నెగిటివ్లో ఉన్నప్పుడు మాత్రమే కదా ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఎల్స్లోకి వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, పాజిటివ్ అయితే పాజిటివ్తో డబుల్ మోడ్ చేస్తున్నాం, నెగిటివ్ అయితే నెగిటివ్ కింద కన్వర్ట్ చేసి మోడ్ చేస్తున్నాం. వచ్చిన వాల్యూకి మైనస్ యాడ్ చేస్తే సరిపోద్ది. చాలా సింపుల్ లాజిక్. ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈ పైథాన్లో -7 డబుల్ మోడ్ 3 చేయండి, అండ్ అలాగే తర్వాత -7 డబుల్ మోడ్ -3 చేయండి. రెండింటికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఓకేనా? సో ఇది రాసాం. ఇది అయిపోయిన తర్వాత సింపుల్గా ఆన్సర్గా అపెండ్ చేసుకోవడమే. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా రన్ అవుతుంది. చూడండి, మనకి ఇదైతే రన్ అయింది. సబ్మిట్ కూడా చేసేస్తున్నా. ఇదిగో మనకి ఇంత టైం అయితే వచ్చింది. అండ్ ఈ క్వశ్చన్కి ఇది ఒకటే సొల్యూషన్ అనమాట. అండ్ దీని టైం కంప్లీట్ వచ్చేసి O(n), ఎందుకంటే మనం జస్ట్ ఒక ఫర్ లూప్ రాస్తున్నాం, ఐటరేట్ అవుతున్నాం, లోపల ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసాం అంతే, అందుకనే ఏం చేయలేదు. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా వచ్చేసి O(n), ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఆన్సర్లో సేవ్ చేస్తున్నాం, తర్వాత రిమూవ్ చేస్తున్నాం, అది వేరే ఇష్యూ. బట్ ప్రతిదీ కూడా ఒకసారి ఇందులో సేవ్ అవుతుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ O(n) అనమాట. ఓకే, రెండు కూడా O(n), టైమ్ అండ్ స్పేస్ వచ్చేసి ఈ క్వశ్చన్కి. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం కాబట్టి కిందకి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, అసలు లైక్స్ అయితే చేయట్లేదు. సో మీ వల్ల ఛానల్ రీచ్ పడిపోతుంది. సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, ఎక్కువ మందికి ఛానల్ పుష్ అవుతుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తానండి. సో మళ్ళీ రేపు పెడితే ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.